సోదరిమణులారా, సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 7 తారీఖు అర్ధరాత్రి అంటే నిన్న అర్ధరాత్రి ఒకటేసారి ఈ వినియోగదారులు గృహ వినియోగదారులకు సిలిండర్ పైన 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ వాణిజ్య సిలిండర్ పైన 115 రూపాయలు పెంచడం జరుగుతుంది. పెంచి ప్రకటించారు. ఇది నిన్న నుంచే అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈయన నరేంద్ర మోడీ గతంలో నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నాడు. ధరలు తగ్గించకపోగా 3 ఇంతలు పెంచిండు. మళ్ళీ ఇప్పుడు సిలిండర్ రేటు పెంచిండ్రు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కూర్చున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల పేద ప్రజలు కొనడం తినడం కష్టంగా మారింది. ఇటువంటి స్థితిలో మళ్ళీ ఇప్పుడు సిలిండర్ ధర పెంచడం అని అంటే ఇది చాలా అన్యాయం. ఇది గృహ వినియోగదారులకు కానీ అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ ఈ మొత్తం బయట తినేది ఈ వస్తువులు ఏదైతే తయారవుతుందో అది కూడా మళ్ళీ ఈ 115 రూపాయలు కూడా మళ్ళీ పేద ప్రజలపైనే భారం పడుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సిపిఎం పార్టీ. ప్రధానంగా ప్రజలందరూ రోడ్డు మీదకి రావాలి. నరేంద్ర మోడీ రోజు రోజుకు ధరలు పెంచుకుంటూ పోతున్నాడు. పెట్రోల్ ధర 63 రూపాయలు ఉండే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో 111, ఇప్పుడు 111 రూపాయలు అయిపోయింది. డీజిల్ ధర 43 రూపాయలు ఉండే ఇప్పుడు 100 రూపాయలు అయింది. అన్ని ధరలు పెంచుకుంటూ పోతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ విధానాలు మొత్తం పేదలను కొట్టి పెద్దలకేసినట్టుంది. పేదలపైనేమో భారాలు, పెద్దలకేమో వరాలు, ధనవంతులకు వరాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. తిరుగుబాటుకు సిద్ధం కావాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు.